శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారతం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేనటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు, అంటే మొత్తం 18 పర్వాలు భారతంలో 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 114వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 115వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ పితామహ మహాప్రాజ్ఞ సంశయో మే మహానయం సంచేత్త వ్యస్త్వయా రాజన్ భవాన్ కులకరోహిణ. ధర్మరాజు అంటున్నాడు పితామహుడు భీష్ముడితోటి, పితామహ నాకు ఒక గొప్ప సందేహం కలిగిందయ్యా, మీరే దాన్ని తీర్చాలి. ఎందుకంటే మీరు మా వంశ ప్రవర్తకులు. పురుషాణామయం తాత దుర్వృత్తానాం దురాత్మనాం కథితో వాక్య సంచార తతో విజ్ఞాపయామి తే. దురాత్ములు దురాచారులు అయిన వారి మాటలు నడతలు చెప్పారు. అందువల్ల ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. యద్ధితం రాజ్యతంత్రస్య కులస్య చ సుఖోదయం ఆయచ్చాంచ తతాత్మాయ చ క్షేమ వృద్ధికరం చేత్ పుత్రపౌత్ర అభిరామంచ రాష్ట్ర వృద్ధికరం చేత్ అన్నపానే శరీరే చే హితం యత్తద్బ్రవీమి మే. రాజ్యం స్వతంత్రంగా ఉండటానికి ఏది మేలో, వంశానికి ఏది సుఖదాయకమో, వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ క్షేమాన్ని వృద్ధిని కలిగించేది ఏదో, పుత్రపౌత్రులకు హితకరమైనది, రాష్ట్రానికి వృద్ధి కలిగించేది ఏదో, అన్నపానాలకు శరీరానికి ఏది మంచిదో అదంతా నాకు చెప్పండి. అభిషిక్తో హియో రాజ్య రాష్ట్రస్థో మిత్ర సంవృత ససుహృత్ సంపేతో వా సకథన్ రంజయేత్ ప్రజా. రాజ్య పదంలో అభిషిక్తుడైన రాజు మిత్రులతో కూడి మిత్రులతో కలిసి ఉండి ప్రజలను ఏ విధంగా రంజింపజేయగలడో చెప్పండి. యోహ్య సత్ప్రగ్రహరతి స్నేహ రాగబలాత్కృత ఇంద్రియాణమనీశత్వాత్ అసజ్జన బుభూషక తస్య భృత్యా విగుణతాం యాంతి సర్వే కులోద్గత నచ భృత్య ఫలైరర్థై సరాజ సంప్రయుజ్యతే. ఏతన్మే సంశయస్యాస్య రాజధర్మాన్ సుదుర్విధాన్ బృహస్పతి సమో భుజ్యా భవాన్ సంసితుమర్హతి. సంసితా పురుషవ్యయాఘ్ర త్వన్నః కులహితే రతః క్షత్తా చైకో మహారాజ్ఞ యోనః సంసతి సర్వదా. త్వత్తః కులహితం వాక్యం శ్రుత్వా రాజ్యహితోదయం అమృతస్య వ్యవస్యేవ తృప్తస్వస్యామ్యం సుఖం. కీదృశా సన్నికర్షస్థా భృత్యా సర్వగుణాన్విత కీదృశై కింకులీనైర్వా సహయాత్రా విధేయతే. నహ్యేకో భృత్యరహితో రాజా భవతి రక్షత రాజ్యం చేతం జన సర్వ తత్కుల్యోనో అభికాంక్షతి. ఇంద్రియాలని వశపరుచుకోలేక అసజ్జనుడిగా ఉండే రాజు వద్ద చేరే భృత్యులందరూ ఉత్తమ కులం నుండి వచ్చినప్పటికీ గుణహీనులవుతూ ఉన్నారు. ఆ రాజు కూడా భృత్యుల వల్ల పొందే ప్రయోజనాల్ని పొందలేకపోతున్నాడు. ఈయన సంశయానికి సమాధానంగా దుర్జ్ఞేయమైన రాజధర్మాలని చెప్పడానికి బృహస్పతి వంటి బుద్ధి గల మీరే తగిన వాళ్ళు. మా వంశక్షేమం పట్ల ఆసక్తి చూపే మీరే నాకు చెప్పగలిగిన వారు. మహాప్రాజ్ఞుడైన విదురుడు కూడా మాకెప్పుడు చెప్తూ ఉంటాడు. అలానే మీరు కూడా చెప్పాలి. కులహితం రాజ్యహితం కలిగించే మాటలను మీ వల్ల విని
నేను అక్షయమైన అమృతం చేత తృప్తున్నైనట్లుగా సుఖంగా నిద్రిస్తాను. ఎటువంటి సర్వగుణ సంపన్నులైన భృత్యులు రాజుకు దగ్గరగా ఉండాలి. ఎటువంటి కులీనులతో కలిసి రాజు యుద్ధయాత్ర చేయాలి. భృత్యులు లేని రాజు ఒంటరిగా రక్షకుడు కాలేడు. ఎందుకంటే కులీనులైన జనులందరూ కూడా ఈ రాజ్యాన్ని అభిలషిస్తూ ఉంటారు కాబట్టి. అప్పుడు భీష్ముడు వారు చెప్తున్నారు, భీష్మ ఉవాచ నచ్చ ప్రశాస్తుం రాజ్యం హి శక్యే మేకేన భారత అసహాయవతా తాత నైవార్ధా కేచిదప్యుత లబ్ధుం లబ్ధాఖ్యపి సదా రక్షితుం భరతర్షభ యస్య భృత్యజనః సర్వా జ్ఞాన విజ్ఞాన కోవిద హితైషీకురజ స్నిగ్ధ స్వరాజ్య ఫలమస్. భీష్ముడు చెబుతున్నాడు, ఓ ధర్మరాజా, ఒంటరిగా రాజ్యాన్ని పాలించడం సాధ్యం కాదు నాయన. పైగా సహాయం లేని వారికి ఏ ప్రయోజనాలు కూడా చేకూరవు. రాజ్యం లభించిన దాన్ని రక్షించడం సాధ్యం కాదు. సేవకులందరూ కూడా కులీనులై జ్ఞాన విజ్ఞాన కోవిదులై హితైషులై స్నేహశీలురై ఉంటే ఆ రాజు రాజ్యఫలాన్ని అనుభవించగలుగుతాడు. మంత్రినో యస్య కులజా అసంహార్య సహోషిత నృపతేర్మతిదా సంత సంబంధ జ్ఞాన కోవిద అనాగత విధాతార కాలజ్ఞాన విశారద అతిక్రాంతమశోచ్యంత సరాజ్య ఫలమశ్నుతే. మంత్రులందరూ కూడాను ఉత్తమ కుల సంజాతులై ఉండాలి. ధనానికి అమ్ముడు పోని వాళ్ళై ఉండాలి. రాజుతో కలిసి జీవించే వాళ్ళై ఉండాలి. రాజుకి మంచి బుద్ధినిచ్చే వాళ్ళై ఉండాలి. సత్పురుషులు అయి ఉండాలి. జ్ఞాన కోవిదులు అయి ఉండాలి. అలానే భవిష్యత్తును గురించి ఎప్పటికప్పుడు ప్రణాళికలు రచించే సమర్థత కలిగి వాళ్ళై ఉండాలి. గడిచిపోయిన దానికి శోకించకుండా ఉండాలి వాళ్ళు. అటువంటి సేవకులు, అటువంటి మంత్రులు ఉన్న రాజు రాజ్యఫలాన్ని అనుభవించగలడు. సమదుఃఖ సుఖాయ సహాయ ప్రేతార్థచింతా ప్రాసత్య స్వరాజ్య ఫలమోస్తుతే. అంతేకాదు రాజుకు సహాయం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా సుఖ దుఃఖాల పట్ల సమభావం కలవాళ్ళై ఉండాలి. అలానే ప్రియాన్ని చేకూర్చే వాళ్ళై ఉండాలి. ఆదాయం గురించిన ఆలోచన పట్ల ఆసక్తి కలవాళ్ళై ఉండాలి. అంటే కోశాగారానికి రాజ్యం నడపడానికి డబ్బు కావాలి కదా, భృత్యులకు ఇవ్వడానికి కూడా కావాలి కదా సేవకులు. దానికి ఎలా ఆదాయం సమకూర్చాలా అన్న ఆసక్తి ఉండాలి. అన్నిటికీ మించి సత్యం మాట్లాడే వాళ్ళై ఉండాలి. అబద్ధం మాట్లాడే వాళ్ళు ఉండకూడదు. అటువంటి రాజు రాజ్య ఫలాన్ని పొందుతాడు. యస్య నార్తో జనపద సన్నికర్షగత సదా అక్షుత్ర సత్వధాలంబీ సరాజా రాజ్యభాగ్ భవేత్. రాజ్యంలోని ప్రజలు ఆర్తి చెందకుండా ఎప్పుడు సమీపస్థమై ఉదాత్తమై సన్మార్గాన్ని అవలంబిస్తే ఆ రాజు రాజ్యాన్ని అనుభవిస్తాడు. మంత్రులు సహాయకులే కాదు, రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు సన్మార్గాల్ని అవలంబించాలి. ఎప్పుడు అవలంబిస్తారు? యథా రాజా తథా ప్రజ. రాజు మంత్రులు చక్కగా ఉంటే ప్రజలు కూడా చక్కగానే ఉంటారు కదా. అదే చెప్తున్నాడు అన్నమాట. కోశాశ్చపటలం యస్య కోశ వృద్ధి కరైర్నై ఆప్తైస్తుష్టస్య సతతం చీయతే స నృపోత్తమ. విశ్వాసపాత్రులు, సంతుష్టులు, కోశాన్ని వృద్ధి చేసేవాళ్ళు, వీరి చేత కోశాగారం నిరంతరం కూడా వృద్ధి చెందుతూ ఉంటే ఆ రాజుల్లో శ్రేష్ఠుడవుతాడయ్యా. కోష్టాగారం అసంహార్యై ఆప్తై సంచయ తత్పరై పాత్రభూతైరలుబ్ధశ్చ పాల్యమానం గుణి భవేత్. ధనానికి అమ్ముడు పోనివారు, విశ్వాసపాత్రులు, కూడబెట్టడంలో ఆసక్తి గలవాళ్ళు, అర్హులైన వాళ్ళు, లోభం లేని వాళ్ళు పాలన చేస్తే కోశాగారం విశేష వృద్ధి పొందుతుంది. వ్యవహారస్య నగరే యస్య కర్మ ఫలోదయ దృశ్యతే శంకరిత స్వధర్మ ఫలభాగ్ నృప. ఏ రాజ్యంలో అయితే కర్మలను అనుసరించి ఫలాలు ప్రాప్తించే వ్యవహారం నడుస్తూ ఉంటుందో
ఆ రాజు నగరంలో ధర్మఫలాన్ని అనుభవించగలుగుతాడు. అంటే మనం ఎప్పుడు కూడాను ఏదన్నా సంభవిస్తే మన కర్మ అనుకుంటాం కదా, మన పూర్వజన్మ కర్మ ఫలితం అనుభవిస్తున్నాం అన్నమాట. మంచి ఫలం అయితే మంచి పనులు చేసి ఉంటాము, చెడు పనులు ఇలా భావించే ప్రజలుండే రాజ్యంలో ఆ రాజు ధర్మఫలాన్ని అనుభవించగలుగుతాడు. సంగృహీత మనుష్యస్య యో రాజా రాజధర్మవిత్ షడ్వర్గం ప్రతిగృహ్ణాతి సధర్మఫలమశ్నుతే. రాజధర్మాలను తెలుసుకొని మంచివారిని చేరదీసి సంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైతీభావ, సమాశ్రయాలు అనే షడ్గుణాలను ఉపయోగిస్తూ ఉండే రాజు ధర్మఫలాన్ని అనుభవించగలుగుతాడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని 15,000 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 115వ అధ్యాయం. రేపు 116వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.